ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడే నేను దేవరా మూవీ సెకండ్ షో సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది, కొరటాల శివ డైరెక్షన్ ఎలా ఉంది, జాహ్నవి కపూర్ నటన కొత్తగా ఈ సినిమాలో తొలి పరిచయం ఎలా చేసింది, అలాగే సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ తర్వాత ఈ ఎన్టీఆర్ సినిమాలో దేవరా సినిమాలో ఎలా చేశాడు అనే విషయాల గురించి మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ చూడండి, తప్పకుండా పూర్తిగా కథ రూపంలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ సినిమా కథ మొత్తం క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా ఎక్కడ మిస్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ సినిమా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ కథలో చెప్పబోయే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గంటని నొక్కండి, అలాగే షేర్ చేయండి. నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ జంటగా నటించిన సినిమా దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవరా. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై నందమూరి కళ్యాణరామ్ ఈ సినిమాని నిర్మించారు. మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో ఈ సినిమాని రూపొందించారు. సినిమా అయితే 2 భాగాలుగా తయారు చేయడం తెరకెక్కుతుండగా దేవరా పార్ట్ 1 సినిమా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 27న సినిమాని రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ విశేషాలు మీతో చెప్తాను. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. సినిమాటోగ్రఫీ ఈ దేవరా సినిమాకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనిచేశారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, సైన్ చామ్, ఠాకూర్, శ్రీకాంత్, శృతి మరాఠే ఈ సినిమాలో నటించారు. పలువురు స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా విషయానికి వస్తే, యతి అనే గ్యాంగ్స్టర్ని అజయ్ పాత్రలో పోలీస్ ఆఫీసర్గా తనని పట్టుకోవడానికి వెళ్తాడు. తన టీంతో పట్టుకోవడానికి రత్నగిరి కొండల్లోకి తను వెళ్తాడు. అక్కడ రత్నగిరిలో సింగప్ప అంటే ప్రకాష్ రాజ్ ఆ ఆఫీసర్కి దేవర కథ చెప్తాడు. అంటే ఆ తర్వాత నుంచి కొద్దిగా పూర్తిగా ఫ్లాష్ బ్యాక్ రూపంలో కథ చెప్తాడు. ఓ కొండ మీద 4 ఊళ్ళో జనాలు కలిసి పూర్వంలో సముద్రం నుంచి రాజ్యంలోకి శత్రువులు ఎవరు రాకుండా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి భయం ఏంటో తెలియదు. రాజ్యాలు పోయాక బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి ఎత్తుకెళ్ళి సొమ్మును సముద్రంలో నౌకలు వెళుతుంటే దాని నుంచి వీళ్ళు ఎత్తుకొని వచ్చేవాళ్ళు. అలా రాజ్యం దేశం కోసం పనిచేసిన వాళ్ళ ప్రస్తుతం తరాలకు పని లేకుండా పోతున్న సమయంలో మురళీ శర్మ, ఈ 4 ఊర్ల పెద్దలు దేవరా, ఎన్టీఆర్, కుంజర, కలైరాసన్, బైరా సైఫ్ అలీ ఖాన్, రాయప్ప, శ్రీకాంత్లకు డబ్బు ఆశ చూసి దొంగతనంగా తెప్పిస్తున్న సరుకును సముద్రంలో ఓడల నుంచి ఎత్తుకు రావాలని చెప్పడంతో వీళ్ళు ఆ పని చేస్తూ సంపాదించుకొని పొట్టకూటి కోసము బతుకుతుంటారు. కానీ అందులో వచ్చేది అక్రమ ఆయుధాలు, బాంబులు, గన్స్, బుల్లెట్స్ ప్రతి ఒక్కటి ఆ యొక్క ఓడల్లో నుంచి వీళ్ళు దొంగతనం తీసుకొని వస్తుంటారు. వాటి వల్ల తన వాళ్ళ ప్రాణాలు కూడా పోయింది అని దేవరకు తెలియడంతో ఇకపై ఈ పని చేయకూడదని ఎన్టీఆర్ దేవర డిసైడ్ చేస్తాడు. ఇకపై నుంచి ఈ పని ఎవరే కానీ, నేను కానీ, మీరు కానీ ఎవరే కానీ చేయకూడదని తను నిర్ణయించుకుంటాడు. కానీ భైరవ కుంజరను ఎదురించడంలో కుంజర విభేదించడంతో వాళ్ళు దేవరకు శత్రువులుగా మారుతారు. దేవర ఈ విధంగా చెప్తాడు, తనని కాదని ఎవరు వెళ్ళినా నేను ఎవరికి కానీ క్షమించాను అని ఎన్టీఆర్ చెప్తాడు. అని నేను వాళ్ళకి భయాన్ని చూపిస్తాను అని బెదిరిస్తాడు. చెప్పు మరి తనని కాదని వెళ్ళిన వారిని చంపుతూ ఉంటాడు దేవర. దీంతో ఎలాగైనా దేవరను చంపాలని సైఫ్ అలీ ఖాన్ నిశ్చయించుకుంటాడు, అంటే బైరా. దీంతో దేవరను చంపడానికి వీళ్ళందరూ ప్లాన్ వేస్తారు. కానీ కొంతమందిలోని మనుషులను చంపి దేవర మాయమవుతాడు. సముద్రంలో నేను ఎప్పుడూ కాపులాగా ఉంటాను, ఎవరైనా సముద్రం లోపల షిప్పుల్లోకి ఎవరైనా దొంగతనంగా వెళితే వాళ్ళని నేను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్తాడు. అని చెప్పి భయం పెట్టి వాళ్ళని చెప్తాడు దేవర అని చెప్పి మాయమవుతాడు దేవర.
దేవర ఎక్కడికి వెళ్ళిపోయాడు? భైరా మళ్ళీ దొంగతనానికి సముద్రంలోకి వెళ్తాడా లేదా? వెళ్ళాడా? భైరా కొడుకు వర పిరికివాడిలా దేవర కొడుకు వర పిరికివాడిలా ఎందుకు ఉన్నాడు? వర తంగం అంటే జాహ్నవి కపూర్ పాత్రలో జాహ్నవి కపూర్ల ప్రేమ కథ ఏంటి? యతి ఎవరు? తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే. ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా ఉందో మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఈ సినిమాని చూసింటే మా కింద మీరు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి, బాగుందో లేదో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. ఇక సినిమాలో నటన గురించి, ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే 2 పాత్రల్లో చాలా బాగా చేశాడు. ఇక జాహ్నవి కపూర్ పాత్ర కూడా కొద్దిసేపు అయినా కానీ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆమె చాలా బాగా చేసింది. ఇంకా ఆమె స్కోప్ సెకండ్ పార్ట్ 2లో ఫుల్ లెంత్గా ఉండొచ్చు. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ పాత్ర కూడా చాలా బాగుంది. ఆయన సెకండ్ హాఫ్లో ఫుల్ లెంత్ రోల్ ఉండొచ్చు. అదే కాకుండా రాజమౌళి తర్వాత 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రావడము, ఈ సినిమా ద్వారా మంచి నటన ద్వారా ఆయన మళ్ళీ నటనలో ఆయనకి ఎవరు ఎదురే లేరు అన్నట్లు ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ ఆచార్య తర్వాత ఈ సినిమా తీయడం చాలా బాగా హైప్స్ క్రియేట్ చేసింది. ఎలా ఉంటుంది ఎలా ఉండదు అని. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన మళ్ళీ బ్యాక్ రావడం జరిగిపోయింది. ఈ సినిమా సూపర్గా బ్లాక్ బస్టర్ రూపంలో అంతలక్క సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ మొత్తం అంతా ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తంగా మంచి కోసం దేవర సినిమా పాటుపడే దేవర సినిమా మంచి కోసం తన వాళ్ళతోనే పోరాడే ఓ వ్యక్తి కథ దేవర. ఆ వ్యక్తి ఏమయ్యాడో వెతికే కథ. ఎన్టీఆర్స్కి మాత్రం ఈ సినిమా గూబ్జం తెప్పిస్తుంది. అలాగే మిగతా ఆడియన్స్ కానీ చాలా బాగా నచ్చుతుంది. మీలో ఎవరైనా కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోండి. కాకపోతే మొత్తంగా సినిమాలాగా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్గా కాదు. మొత్తంగా నేనైతే ఈ సినిమాకి రేటింగ్ 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా ఉందో మా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూ ఉంటాయి.